ఒక్కసారి మీ మనోబలాన్ని ఒకే విషయం మీద ఫోకస్ చేయటానికి అలవాటు పడినట్లయితే ప్రతి విషయం యొక్క అంతు చూడటం మీకు వీలవుతుంది. అగ్నిలాగా ఒక శక్తి మీ లోపల జ్వలించటం అనేది మానసిక ఫోకస్ నుంచే జరుగుతుంది. మీ లోపల రగిలే ప్రతి ఆలోచన, మీ లోపల జ్వలించే ప్రతి భావోద్వేగం పిడుగులాంటి ప్రచండ శక్తిని కలిగి ఉంటుంది అనే సత్యాన్ని గనక హృదయంలో నాటి పెట్టినట్లయితే కార్యసిద్ధి అంటే ఏమిటో మీరు సులభంగా తెలుసుకోగలుగుతారు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి తాను కోరుకున్నది సృష్టించుకోవటానికి, అనుకున్నది సాధించుకోవటానికి అతి ముఖ్యమైన బలం కార్యసిద్ధి శక్తి. కార్యసిద్ధి శక్తి రూపంలో ఒక వ్యక్తిలో జ్వలించాలి అంటే ఆలోచనలు మరియు భావోద్వేగాలని అత్యంత అదుపుగా, పొదుపుగా వాడుకోవటమే ఏకైక రహస్యమని వేద సూత్రాలు ప్రకటించాయి. ఒక వ్యక్తి ఎదుర్కొనేటటువంటి అవమానాలు, అవహేళనలు అన్నింటికీ కూడా కారణం ఇలాంటి భావోద్వేగాలే. ఒక వ్యక్తి భావోద్వేగాల ఆధారంగా తన స్పందనలని తెలియచేస్తూ ఉంటారు. ఎన్ని రకాల కార్యసిద్ధి శక్తి ప్రాప్తించుకోవాలి అనుకున్నప్పటికీ దానికి కారణం భావోద్వేగాలని అదుపులో ఉంచుకొని ఆ శక్తిని జ్వలింప చేసుకుంటూ కార్యసాధన వైపు ప్రయోగించటమే ఏకైక రహస్యం. అన్ని రకాలుగా శక్తిని ప్రయోగించే వ్యక్తి కూడా, అన్ని రకాల శస్త్రాలను సాధించుకున్న వ్యక్తి కూడా భావోద్వేగాలని అదుపులో ఉంచుకోకపోతే శక్తి వృధా అయిపోయి అనుకున్న గమ్యం చేరలేకపోతుంటారు. కాబట్టి ఒక వ్యక్తి స్పందిస్తున్న తీరు వల్లే అతనికి ఎదురయ్యే పరిస్థితులు నిర్ణయించబడతాయి అనే సత్యాన్ని గ్రహించాలి. మీరు స్పందించే తీరును బట్టే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు మీకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా మారుతుంటారు అనేది కూడా గమనించాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైనవి మీకు ఆయుధాలు లాంటివి మీ లోపల కలిగే ఆలోచనలు, మీ లోపల జ్వలించే భావోద్వేగాలు మాత్రమే. ఆలోచనలు మరియు భావోద్వేగాలు శక్తివంతంగా ఉన్నప్పుడు కార్యసిద్ధిని సృష్టిస్తాయి. ఆలోచనలు, భావోద్వేగాలు బలహీనంగా ఉన్నప్పుడు కార్యాన్ని విఫలం చేస్తాయి. కాబట్టి ఆలోచన శక్తి, భావోద్వేగ శక్తిని అదుపుగా, పొదుపుగా వాడుకోవటం అలవాటు చేయాలి అని భగవద్గీతలో అనేక సూత్రాల్లో బోధించబడింది. మీలో కలిగే ఆలోచనలు మరియు భావోద్వేగాల్లో నుంచి వచ్చే శక్తి మాత్రమే మీకు పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా చేస్తుంది అనేది ముఖ్యంగా గమనించాలి. మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నిటికీ మీ భావోద్వేగాలు మాత్రమే కారణం అవుతున్నాయి అని గ్రహించిన రోజున కార్యసిద్ధి అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు. ఆ కార్యసిద్ధిని పెంచుకోగలుగుతారు. ఇప్పుడు ఈ సమాజంలో ఎవడో ఏదో చెప్పాడని, ఎవడో ఏదో చేశాడు అని తెలిసిన వెంటనే సత్యమా అసత్యమా అనేది రుజువు చేసుకోకుండానే వెంటనే విపరీతంగా స్పందించటానికి తెగబడుతుంటారు. ఇలాంటి విపరీతమైన పోకడలతో నిండిన స్పందనల వల్లే భావోద్వేగాలు విపరీతంగా వ్యర్థమవుతుంటాయి. ఈ భావోద్వేగాలని అత్యంత అదుపుగా, పొదుపుగా వాడుకోవటం నేర్చుకున్న వ్యక్తి మాత్రమే ఈ గుంపులో ఉన్నటువంటి సమాజంలో తనకు తానుగా ప్రత్యేక శక్తిగా ఎదిగి తాను కోరుకున్న జీవితాన్ని సాధించుకోగలుగుతాడు. స్పష్టమైన, శక్తివంతమైన ఆలోచనలు మరియు ప్రయోజకరమైన భావోద్వేగాల యొక్క శక్తి వల్ల మనోబలం, దేహబలం వృద్ధి చెందుతాయి అని, ఈ మనోబలం, దేహబలం కలిసి కార్యసిద్ధిని పెంచుతాయి అని భగవద్గీతలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. అర్జున, భావోద్వేగాలు అదుపులో లేకపోతే శక్తి వృధా అవుతుంది, శారీరక బలం తగ్గిపోతుంది, మనస్సు బలహీనమవుతుంది, సాధించే కార్యం వెనకబడిపోతుంది. అందుకే అర్జున, నీకు సంబంధం లేనివి, నీ బాధ్యత కానివి ఏవైనా సరే, ఎక్కడ నుంచి నీ దగ్గరికి వచ్చినా సరే పూర్తిగా మనస్సును వాటి నుంచి దూరంగా పెట్టడం అలవాటు చేసుకో. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు మనస్సులో
అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని గుర్తించి వాటికి స్పందించటం మానేస్తావో అప్పుడే క్రమంగా నువ్వు కోరుకున్న వాటిపైకి మానసిక శక్తిని ప్రయోగించగలుగుతావు. ఈ విధంగా ఎప్పుడైతే మానసిక శక్తిని ఒక క్రమ పద్ధతిలో అవసరమైన వాటి మీదకి, బాధ్యత మరియు కర్తవ్యాల మీదకి ప్రయోగించటం అలవాటు చేసుకున్న రోజే మానసిక శారీరక శక్తులు ఒకే విషయం మీద ప్రయోగించబడి కార్యసిద్ధికి కారణమవుతాయి అని కృష్ణుడు చాలా అద్భుతంగా వర్ణించాడు. మీకు సంబంధం లేనివి, మీ బాధ్యత కానివి వాటిని వదిలించుకోవటానికి మీరు ఎప్పుడైతే అలవాటు పడతారో ఆ మరుక్షణం నుంచే మీ మనస్సులో, మీ హృదయంలో గొప్ప ప్రశాంతత ఏర్పడిపోతుంది. ఆ ప్రశాంతత ద్వారా మీకు మనస్సు, బుద్ధి, ఏకాగ్రత యొక్క శక్తిని సాధించి కార్యదక్షతను, లక్ష్య సిద్ధిని మీ లోపల ప్రచండంగా సృష్టిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏదైనా ఒకే విషయం మీద మీ లోపల దాగి ఉన్నటువంటి శక్తిని అంతటినీ ఫోకస్ చేయటం మొదలు పెడితే మీకు మీరుగానే ఏది కోరుకున్నా సాధించగలిగే శక్తిని సృష్టించుకోగలుగుతారు అనేది కఠోరమైన విశ్వసత్యం. మీరు కార్యసిద్ధిని సాధించటానికి ఈ లోకంలో అన్నిటికంటే అత్యంత నమ్మకంగా మీకు సహాయపడేటటువంటి మహోన్నత శక్తి మీ లోపల దాగి ఉన్నటువంటి ఈ కార్యసిద్ధి శక్తి మాత్రమే. దీన్నే మనోబలం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మీ మనోబలాన్ని మీరు ఆలోచనలు, భావోద్వేగాల రూపంలో వాడుతూ ఉంటారు. ఒక్క నిమిషం మీరు ఆగి మనోబలం ప్రయోగిస్తున్న తీరును గమనించుకోండి. మీరు గమనించకుండా మనస్సుని ఆలోచనలు, భావోద్వేగాల రూపంలో వాడిస్తూ ఉన్నట్లయితే రోజంతా శక్తి వృధా అయిపోయి సాయంత్రానికి మిమ్మల్ని శక్తిహీనంగా చేసేస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తూ మనస్సుని సరైన ఫోకస్డ్ కలిగిన విషయాల మీదకి మళ్ళిస్తూ ఉన్నట్లయితే ప్రతి అడుగులో మీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. మీరు పొందాలనుకున్న విషయం ఏదైనా సరే మీరు కోరుకుంటున్న దాని మీదకి మీ ఎనర్జీని ఫోకస్ చేయాలి అనుకున్నట్లయితే మనస్సును క్రమంగా, పద్ధతిగా వాడటం, ప్రయోగించటం నేర్చుకోవాలి. మీరు ఏది పొందాలనుకున్నా, ఏది సాధించుకోవాలనుకున్నా మనస్సును ఒక్క నిమిషం ఒకే విషయం మీద ఫోకస్ చేసి 4 రకాలుగా అద్భుతమైన ఆలోచనల్ని ప్రయోగించి చూడండి. మీకు తెలియకుండానే అప్పటికప్పుడే క్షణాల్లో శక్తి పుట్టుకొస్తుంది. ఈ శక్తిని మీరు క్రమంగా పెంచుకుంటూ పోతే రోజు రోజుకు ఒక కార్యసిద్ధి శక్తిగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన, ప్రచండమైన 4 ఆలోచనలు మీ లక్ష్యానికి, మీ కార్యానికి అనుకూలంగా మీరు చేసినట్లయితే ఆ శక్తి ఒక తరంగంలాగా మారి మీ ఒంట్లో కూడా ఎనర్జీని పుట్టిస్తుంది. ఇలాంటి 4 ఆలోచనలు మీకు నచ్చినటువంటి ఒకే విషయం మీద, మీరు కోరుకున్న ఒకే అంశం మీదకి ఫోకస్ చేయటం అలవాటైనట్లయితే ఆ ఫోకస్ నుంచే ప్రచండమైన కార్యశక్తి పుట్టుకొస్తుంది. దీన్ని మానసిక శక్తి లేదా మనోబలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రచండమైన మానసిక శక్తితోటే ఋషులు, మునులు, యోగులు బ్రహ్మాస్త్రాలను కూడా సృష్టించుకోగలిగారు అని చరిత్రలో అద్భుతమైన సాక్ష్యాలు దాగి ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి మనోబలాన్ని ఒక్క విషయం మీద ఒకేసారి ఫోకస్ చేయటం అలవాటు చేయండి. ఒక్కసారి మీ మనోబలాన్ని ఒకే విషయం మీద ఫోకస్ చేయటానికి అలవాటు పడినట్లయితే ప్రతి విషయం యొక్క అంతు చూడటం మీకు వీలవుతుంది. అగ్నిలాగా ఒక శక్తి మీ లోపల జ్వలించటం అనేది మానసిక ఫోకస్ నుంచే జరుగుతుంది. ఈ విధంగా ఒకే విషయం మీదకి మీ ఆలోచనల్ని, భావోద్వేగాలని ఫోకస్ చేస్తూ ఉన్నట్లయితే మీ లోపల జ్వలించే మానసిక శక్తి రోజు రోజుకు పెరిగి అది
అద్భుతమైన ఐడియాలతో కూడినటువంటి కార్యసిద్ధిని మీలో నరనరాల్లో పుట్టించగలుగుతుంది. ఒకే విషయం మీద ఫోకస్డ్గా నిలబడినటువంటి మనస్సు అద్భుతమైన శక్తి కేంద్రంగా మారుతుంది అని వేదాల్లో కూడా పేర్కొన్నారు. మీ లోపల రగిలే ప్రతి ఆలోచన, మీ లోపల జ్వలించే ప్రతి భావోద్వేగం పిడుగులాంటి ప్రచండ శక్తిని కలిగి ఉంటుంది అనే సత్యాన్ని గనక హృదయంలో నాటి పెట్టినట్లయితే కార్యసిద్ధి అంటే ఏమిటో మీరు సులభంగా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పిడుగులాంటి ప్రచండమైన ఆలోచన శక్తిని, ప్రచండమైన భావోద్వేగాల శక్తిని మీరు గమనించకుండా ఉపయోగిస్తే వృధాగా జారిపోతుంది. అలా కాకుండా ప్రతి ఆలోచనను, ప్రతి భావోద్వేగాన్ని అదుపుగా, పొదుపుగా, శ్రద్ధగా, ఏకాగ్రతగా గమనిస్తూ వాడుకుంటూ ఉన్నట్లయితే అది మీ లోపల సకల సంపదలను సృష్టించే అత్యద్భుత కార్యశక్తిగా మారి మనోబలాన్ని, గుండె బలాన్ని, కండబలాన్ని ప్రకాశవంతంగా జ్వలింపచేసి విజయాన్ని నిత్యం మీ కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తూనే ఉంటుంది. ఒక యుద్ధంలో గెలుపు సాధించాలి అని విపరీతంగా తపించే వీరుడికి ఆలోచనలు, భావోద్వేగాలే అసలైన అస్త్రశస్త్రాలు లాంటివి అని భగవద్గీత అత్యద్భుతంగా ప్రకటించింది. ఒక వ్యక్తి దగ్గర ఎంతో శక్తి, ఎన్నో సంపదలు ఉన్నప్పటికీ ఆలోచనలు, భావోద్వేగాలు అదుపులో, నియంత్రణలో లేకపోయినట్లయితే ఎన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు ఉన్నా నిరుపయోగమైపోతాయి అని భగవద్గీత వివరించింది. అందుకే ఆలోచనలు, భావోద్వేగాల్లో దాగి ఉన్నటువంటి పిడుగులాంటి శక్తిని మీరు దాచిపెట్టుకొని, అదుపుగా వాడుకొని నియంత్రణలో ప్రయోగించటం నేర్చుకున్నట్లయితే అత్యద్భుతమైన కార్యశక్తి సృష్టించబడుతుంది అని భగవద్గీతలోని శ్లోకాలు వర్ణిస్తున్నాయి. ఒక ప్రచండమైన మానసిక శక్తి, శారీరక శక్తి ఏ విధంగా కార్యసిద్ధిని సృష్టిస్తుందో భగవద్గీతలోని ఒక శ్లోకంలో చాలా చక్కగా వర్ణించారు. అర్జున, మనస్సు ఒకే సమయంలో వందల రకాల విషయాలపై నడిపించే వ్యక్తికి ఎప్పటికీ ఏది సాధించటం సాధ్యం కాదు అని 2వ అధ్యాయం 41 శ్లోకంలో కృష్ణుడు చాలా సూటిగా ప్రకటించాడు. అర్జున, బుద్ధి ఏకాగ్రతగా ఉన్నప్పుడు అన్ని రకాల శక్తులు ఒకే విషయంలోకి ప్రయోగించబడతాయి. ఈ విధంగా మనస్సు, బుద్ధి నిలకడగా ఉండి శక్తిని ఒకే విషయం మీదకి ప్రయోగించటం వల్ల అంతులేని రహస్యాలను, అద్భుతమైన ఉపాయాలను మనస్సు అతి సులభంగా గ్రహిస్తూ ఉంటుంది. దీని ద్వారా పరిస్థితుల్లో గట్టెక్కే ఉపాయాలు సులభంగా పొందగలుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే బుద్ధి, మనస్సు ఏకాగ్రమైపోతాయో మానసిక శక్తి జ్వలిస్తూ ఉంటుంది. ఇలాంటి మానసిక శక్తి నుంచి వెలువడే ఆలోచనలు సూర్యుడి యొక్క కిరణాల్లాగా దగదగ వెలుగుతూ, భగభగ మండుతూ కష్టాల చీకటిని, బాధల భారాన్ని ఛేదించి అన్ని రకాల పరిస్థితులను తిప్పికొట్టి అత్యద్భుతమైన కార్యశక్తితో లక్ష్య సిద్ధిని సాధించేలా ముందుకు నడిపిస్తూ, గెలిపిస్తూ ఉంటాయి అని చాలా స్పష్టంగా భగవద్గీతలో విజయ సూత్రాలుగా వర్ణించటం జరిగింది.